ఎంపీ ఎన్నికల కోసం టీఆర్ఎస్ ప్రిపరేషన్స్. రేపు కరీంనగర్ సభకి భారీ ఏర్పాట్లు. భారీ మెజారిటీతో ఎంపీ ఎన్నికల్లో గెలుస్తాం. మెదక్ సభ ఏర్పాట్లు పరిశీలించిన హరీష్. వనపర్తి జిల్లాలో మంత్రులు బిజీ. నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్ ఓపెనింగ్స్. రామచంద్రాపురంలో రవళి అంత్యక్రియలు. కన్నీరు మున్నీరైన బంధువులు, గ్రామస్తులు. ఎస్ఐ మధుసూదన్ మృతిపై విచారణ జరిపిస్తాం. ఘన నివాళులర్పించిన సిపి మహేష్ భగవత్. శివాలయాల్లో కొనసాగుతున్న ఉత్సవాలు. పుణ్యస్నానాలు, పూజలు చేస్తున్న భక్తులు. పార్లమెంటు ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా టీఆర్ఎస్ అడుగులు వేస్తోంది. పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా ఎన్నికల సన్నాహక సభలు నిర్వహించేందుకు సిద్దమవుతున్నారు నేతలు. రేపు కరీంనగర్ సెగ్మెంట్లో జరిగే సభకు భారీ ఏర్పాట్లు చేశారు పార్టీ నేతలు. సభా ప్రాంగణంతో పాటు పట్టణంలోని ప్రధాన కూడళ్లను పార్టీ జెండాలతో అలంకరించారు. పార్లమెంట్ ఎన్నికలకు టీఆర్ఎస్ పార్టీ సిద్దమవుతోంది. అసెంబ్లీలాగే పార్లమెంట్ ఎన్నికల్లోనూ జోరు కొనసాగించేందుకు ప్లాన్ చేస్తోంది. పార్లమెంట్ ఎన్నికల బాధ్యత తీసుకున్న పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కరీంనగర్ సెగ్మెంట్ నుంచి ప్రచారం మొదలు పెడుతున్నారు. ఈ సమావేశానికి కరీంనగర్ లోక్సభ నియోజకవర్గ పరిధిలోని ముఖ్య నేతలు, కార్యకర్తలు హాజరవుతారు. గౌరవ కేటీ రామారావు గారి పర్యటనను రాష్ట్ర వ్యాప్తంగా కాదు, దేశవ్యాప్తంగా సన్నాహక సమావేశం మొదలు ఆరంభము బ్రహ్మాండంగా అంగరంగ వైభవంగా చేయాలనే ఉద్దేశంతో మేమందరం సిద్ధంగా ఉన్నాం. పార్టీ క్యాడర్ అంతా కూడా ఎన్నికల కోసం సిద్ధంగా ఉన్నదనే భావనలో ఆ కార్యక్రమం చేపట్టదని చెప్పేసి ప్రతి కాన్స్టిట్యున్సీ నుంచి 2000 మందికి తగ్గకుండా పిలుస్తుండ్రు. ఓన్లీ క్యాడరే, బహిరంగ సభ కాదు, ప్రజలు కాదు, మన పార్టీ క్యాడర్ మాత్రమే రావడం జరుగుతుంది. పార్లమెంట్ సన్నాహక సభకు కరీంనగర్ ఎస్ఆర్ఆర్ కాలేజ్ గ్రౌండ్ ముస్తాబవుతోంది. సభ నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి కావచ్చాయి. కరీంనగర్ పట్టణంలోని ప్రధాన కూడళ్లను గులాబీ తోరణాలతో అలంకరించారు. హోర్డింగ్లు ఏర్పాటు చేశారు. రేపుదయం 10ంటికి కరీంనగర్ ఎన్టీఆర్ విగ్రహం దగ్గర కేటీఆర్ కు ఘనంగా స్వాగతం పలుకుతారు పార్టీ ముఖ్య నేతలు. అక్కడి నుంచి దాదాపు 5000 మందితో ర్యాలీగా ఎస్ఆర్ఆర్ కళాశాల గ్రౌండ్ కి చేరుకుంటారు కేటీఆర్. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని 13 నియోజకవర్గాల్లో 12 చోట్ల టీఆర్ఎస్ గెలవడంతో అన్ని నియోజకవర్గాల నుంచి పార్టీ శ్రేణుల్ని తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు నేతలు. కరీంనగర్ స్థానంలో మరోసారి ఎంపీ వినోద్ కుమార్ బరిలో ఉంటారని గతంలోనే కేటీఆర్ ప్రస్తావించారు. దీంతో కరీంనగర్ లో టీఆర్ఎస్ గెలుపు లక్ష్యంగా కార్యకర్తలు పనిచేయాలని ఎంపీ వినోద్ పిలుపునిచ్చారు. ఇది చాలా చాలా ముఖ్యమైనటువంటి ఎన్నిక. ఈ ఎన్నిక అందుకోసమే కేసీఆర్ గారు శాసనసభకు, పార్లమెంటుకు ఎన్నికలు వేరేగా రావడం గల కారణం ఏంటంటే మనం ధైర్యంగా ఉండి పార్లమెంటు అన్ని స్థానాలు గెలిచేటట్టు కష్టపడి పనిచేయాలి. మొత్తం కూడా 15 నుండి 20,000 వరకు మన కార్యకర్తలు, ముఖ్యమైన కార్యకర్తలు వచ్చి బ్రహ్మాండంగా సక్సెస్ చేసుకుందాం. మీటింగ్ సమావేశం విజయవంతం చేసేందుకు ఇప్పటికే మంత్రి ఈటెల రాజేందర్ అధ్యక్షతన 2 రోజుల క్రితం కరీంనగర్ లో ముఖ్య నేతలు సమావేశమయ్యారు. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు వివేక్ వెంకటస్వామి, ఎంపీ వినోద్ కుమార్ తో పాటు జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, టీఆర్ఎస్ జిల్లా ఇన్ఛార్జ్ బసవరాజు సారయ్య, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు సమావేశంలో పాల్గొన్నారు. మిగతా లోక్సభ నియోజకవర్గాల సదస్సులకు కరీంనగర్ సభ దిక్సూచిగా ఉండే విధంగా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల కంటే భారీ మెజారిటీతో ఎంపీ ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలుస్తుందన్నారు సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు. మెదక్లో ఈ నెల 8న జరిగే పార్లమెంటు ఎన్నికల సన్నాహక సమావేశ ఏర్పాట్లను పరిశీలించారు. ఎంపీ ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి ముఖ్య నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సభకు 7 అసెంబ్లీ నియోజకవర్గాల కార్యకర్తలు హాజరవుతారని చెప్పారు మాజీ మంత్రి హరీష్. రేపు కేంద్రాన్ని శాసించి తెలంగాణకు పెద్ద ఎత్తున నిధులు రాబట్టాలంటే 16 సీట్లు టీఆర్ఎస్ పార్టీ గెలవాల్సిన అవసరం ఉంది. ఆ రోజు ఎట్లయితే మనం కేంద్రంలో తెలంగాణ రాష్ట్రాన్ని మనం సాధించుకోగలిగినామో, సాధించుకున్న రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలంటే రేపు 16కు 16 సీట్లు టీఆర్ఎస్ పార్టీ గెలవాల్సిన అవసరం ఉంది. తద్వారా కేంద్రంలో మన మీద ఆధారపడేటువంటి ప్రభుత్వం ఏర్పడ్డైతే
పెద్ద ఎత్తున ఈ రాష్ట్రానికి నిధులు సాధించి ఈ రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి పథంలో నడిపించుకోవాల్సిన అవసరం ఉంది. మొన్న శాసనసభ ఎన్నికల్లో ఏ రకమైనటువంటి ఫలితాల్ని టీఆర్ఎస్ పార్టీ సాధించిందో అంతకంటే మించిన ఫలితాలను, అంతకంటే ఎక్కువ మెజార్టీలతోని మరి ఒక పార్లమెంట్ స్థానాలు టీఆర్ఎస్ పార్టీ గెలవాల్సిన అవసరం ఉంది. మహబూబాబాద్ ఎన్టీఆర్ స్టేడియంలో ఈ నెల 16న టీఆర్ఎస్ పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి సమావేశానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వస్తుండటంతో సభాస్థలిని ఎమ్మెల్యే శంకర్ నాయక్, ఎమ్మెల్సీ అభ్యర్థి సత్యవతి రాథోడ్ పరిశీలించారు. ఈ సమావేశానికి దాదాపు 15,000 మంది టీఆర్ఎస్ కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు హాజరవుతారని నేతలు చెప్పారు. రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలన్నారు. గిరిజన బిడ్డగా గుర్తించి ఎమ్మెల్సీ అభ్యర్థిగా అవకాశం కల్పించినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్కి రుణపడి ఉంటానన్నారు సత్యవతి రాథోడ్. 16వ తారీఖు నాడు జరగబోయే పార్లమెంటు సమావేశానికి హాజరవుతున్న మా ప్రియతమ నాయకులు గౌరవ పెద్దలు మా కేటీఆర్ గారికి స్వాగతం పలుకుతూ, నిన్ననే గౌరవ పెద్దలు సీనియర్ నాయకులు రెడ్డి నాయక్ గారు, అలాగే ఎంపీ గారు, చాలా మంది కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుతున్న కల్లబుల్ల మాటలను నమ్మవద్దు, గతంలో వాళ్ళు ఏం చేశారు ఏంటిది అనేది దానిపై చెప్పడం జరిగింది. ఈ ప్రాంతంలో ఎన్నికల కోసం ప్రజల్ని మరొకసారి సమాయత్తం చేయాలని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి అందరం కూడా పనిచేస్తున్నాం. వనపర్తి నియోజకవర్గంలోని పెద్దమండి మండలంలో అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు రాష్ట్ర వ్యవసాయ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. వెల్టూరు గ్రామంలో 1,64,000 రూపాయలతో నిర్మించే ప్రాథమిక ఆసుపత్రి భవనానికి భూమి పూజ చేశారు. అదే గ్రామంలో సగర, వట్టెకుల సంఘాల భవనాలను మంత్రి ప్రారంభించారు. జంగమయ్యపల్లి గ్రామ పంచాయతీల్లో కొత్తగా నిర్మించిన సీసీ రోడ్లకి భూమి పూజ చేశారు నిరంజన్ రెడ్డి. ఈ సందర్భంగా మార్కెట్ కార్మికులు మంత్రిని సన్మానించారు. రైతు సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందన్నారు మంత్రి శ్రీనివాస్ గౌడ్. రాష్ట్రంలో రైతుల కన్నీళ్లు తుడిచే రోజులు వస్తున్నాయని చెప్పారు. భవిష్యత్తులో తెలంగాణ దేశానికి రోల్ మోడల్గా అవుతుందన్నారు శ్రీనివాస్ గౌడ్. వనపర్తి జిల్లాలో పర్యటించిన ఆయన వీపనగంట్లలో అభివృద్ధి కార్యక్రమాలకు భూమి పూజ చేశారు. కొల్లాపూర్ నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు మంత్రి. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావుతో పాటు ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణ రెడ్డి పాల్గొన్నారు. నల్లబెట్టించి చెప్పడం అనేది చాలా ఉన్నాయమ్మా. ఇంకా 20 సంవత్సరాలు అధికారంలోనే ఉంటారు. ఎవరు ప్రపంచ దేశాలు తెలంగాణ చూస్తున్నాయి, ఇతర రాష్ట్రాలు తెలంగాణ చూస్తున్నాయి. తెలంగాణలో ఎట్లా వేసుకోండి స్కీమ్, ఎట్లా ఇంప్లిమెంట్ అవుతుంది, మనం కూడా చేస్తామని వేసి బ్యాంకుల పైసలు, మరి బ్యాంకుల పైసలు వేసి పెట్టుబడి ఇచ్చి కరెంట్ ఇచ్చి వినియోగం గురించి నాగరికలు తొక్కిస్తారనైతే తెలుగుదేశం ప్రభుత్వంలో చచ్చిపోయింది, కింద పడిపోయింది. నాగరికంలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏమైనా చనిపోతారని చెప్పి కొట్లాడిందా, కరెంట్ లేదని చెప్పి ధర్నాలు చేసిందా? ఒకసారి ఆలోచించి. హన్మకొండలో ప్రేమోన్మాది దాడిలో గాయపడి చనిపోయిన రవళి మృతదేహానికి అంత్యక్రియలు పూర్తయ్యాయి. రవళని కడసారి చూసేందుకు వచ్చిన బంధుమిత్రుల రోదనలతో రామచంద్రాపురంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రేమోన్మాది పెట్రో దాడిలో చనిపోయిన రవళికి కన్నీటి వీడుకోలు పలికారు బంధుమిత్రులు. నిన్న సికింద్రాబాద్ యశోద హాస్పిటల్లో చికిత్స పొందుతూ చనిపోయిన రవళి మృతదేహాన్ని ఇవాళ వరంగల్ జిల్లా సంగం మండలంలోని రామచంద్రాపురానికి తరలించారు. కడసారి చూసేందుకు బంధువులు, స్నేహితులతో పాటు ప్రజా సంఘాల నాయకులు, కాలేజ్ యాజమాన్యం, గ్రామస్తులు భారీగా వచ్చారు. దీంతో రామచంద్రాపురం జనసంద్రంగా మారింది.
రవళి మృతదేహాన్ని చూడగానే తల్లిదండ్రులు బోరున విలపించారు. మరోవైపు గ్రామస్తులు, స్నేహితులు కూడా దుఃఖంలో మునగడంతో గ్రామం శోకసంద్రంగా మారింది. ఫ్రెండ్లీగానే ఉండేది, ఇలాంటివి చేస్తాను మేము అనుకోలేదు. ఆయన కూడా అంటే మా స్కూలే, కాకపోతే ఇట్లా చేస్తాడు అనుకోలేదు. అతన్ని శిక్షించాలి, వేరే ఆడపిల్లకి ఇలాంటి జరగకుండా చూడాలి. ఇలాంటి సిచ్యువేషన్ రాకుండా, ప్రేమికులు అంటే సహజంగా ప్రేమించుకుంటారులే, ఇలాంటి చెయ్యాలనే దాడి చేసి ఇలా చంపాలని ఒక దాన్ని పెట్టుకొని అమ్మాయిని ఇలా చంపడం ఇది చాలా బాధాకరం. ఆ అమ్మాయికి జరిగిన శిక్షే అబ్బాయికి పడాలని మేము అందరం కోరుకుంటున్నాం. దయచేసి అలా జరిగేలా చేయాలి. గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు పోలీస్ బందోబస్తు ఏర్పాట్లు చేశామని చెప్పారు ఏసీపీ శ్యామ్ సుందర్. 10 రోజుల పాటు రామచంద్రాపురంలో పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేస్తున్నట్లుగా తెలిపారు. అంటే ప్రికాషన్ మెజర్లు భాగంగా ఇంత ఫోర్సెస్ని దింపడం జరిగింది. అంటే పబ్లిక్ని ఏదో భయభ్రాంతం చేయడం ఉద్దేశం కాదు, కాకపోతే అడ్వాన్స్ ప్రికాషన్ మెజర్గా ఇంత ఫోర్స్ దింపడం జరిగింది. దాంట్లో పాటు యాక్చువల్లీ మీరు అనుకున్న విధంగా గ్రామంలో కూడా ఎటువంటి ఉద్రిక్త వాతావరణం కానీ టెన్షన్ కానీ అలాంటి వాతావరణం ఏం లేదు. మొన్నటిదాకా తమతో కలిసి తిరిగిన రవళి చనిపోవడంతో ఆమెతో చదువుకున్న వాళ్లంతా టెన్షన్ తో గడుపుతున్నారు. హన్మకొండలో హాస్టల్స్ లో ఉన్న విద్యార్థులంతా ఖాళీ చేసి ఇళ్లకి వెళ్లిపోయారు. ఇలాంటి దాడులు మళ్లీ జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులను కోరుతున్నారు. రోడ్డు ప్రమాదంలో మరణించిన భూదాన్ పోచంపల్లి ఎస్ఐ మధుసూదన్ మృతదేహాన్ని రాచకొండ సిపి సందర్శించి నివాళులర్పించారు. పోలీస్ ఈవెంట్స్ కు వెళ్తుండగా వాహనం అదుపు తప్పడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ యాక్సిడెంట్ పై విచారణ జరిపిస్తామని చెప్పారు సిపి మహేష్ భగవత్. నల్గొండ జిల్లా నార్కెట్పల్లి మండలం ఎల్లారెడ్డిగూడెం దగ్గర తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో విధి నిర్వహణలో ఉన్న భూదాన్ పోచంపల్లి ఎస్ఐ మధుసూదన్ చనిపోయారు. నల్గొండలో పోలీస్ ఈవెంట్స్ కు వెళ్తుండగా వాహనం అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో స్వయంగా డ్రైవింగ్ చేస్తున్న ఎస్ఐ మధుసూదన్ తీవ్రంగా గాయపడ్డారు. వెహికల్లో ఎవరూ లేకపోవడంతో కొద్దిసేపటి తర్వాత ప్రమాదాన్ని గమనించారు స్థానికులు. దగ్గర్లోని నార్కెట్పల్లి కామినేని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ కన్నుమూశారు మధుసూదన్. ఆ తర్వాత పోస్టుమార్టం కోసం నల్గొండ ప్రభుత్వాసుపత్రికి తరలించారు డాక్టర్లు. మృతదేహాన్ని రాచకొండ సిపి మహేష్ భగవత్, నల్గొండ, యాదాద్రి జిల్లా ఎస్పీలు రంగనాథ్, రామచంద్రారెడ్డి సందర్శించి సంతాపం తెలిపారు. వెహికల్ బోల్తా పడిన స్థలంలో ఎలాంటి మూలమల్పులు లేవని, ప్రమాదం ఎలా జరిగిందో విచారణ చేస్తామన్నారు సిపి మహేష్ భగవత్. ఇప్పుడు మా డిపార్ట్మెంట్కి చాలా పెద్ద లాస్ ఇది. మంచి ఎస్ఐ ఆయన మంచి పని చేశారు. పోచంపల్లిలో ఆయన భార్య అది ఎంటెక్ గ్రాడ్యుయేట్ అని చెప్తున్నారు. మా డిపార్ట్మెంట్లో శాఖ పరంగా కంపాషనేట్ అపాయింట్మెంట్ కోసం పక్క సహాయం చేస్తాం. అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ అని భావిస్తాం. థ్యాంక్ యూ. సెల్ఫ్ యాక్సిడెంట్ అయింది. అది ఎట్లా అయింది అది మనం ఇన్వెస్టిగేషన్ చేయాలి. సెల్ఫ్ డ్రైవింగ్ ఉంది అని అది తెలీదు అండి, అది తెలీదు, నాకు తెలీదు అండి. ఇప్పుడు యాక్సిడెంట్ కేసుతో మనం నమోదు చేశాము, ఇన్వెస్టిగేట్ చేస్తాము. ఈ యాక్సిడెంట్ మార్నింగ్ 5:15కి అయింది. చాలా అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ ఇది. అంటే ప్రత్యక్ష సాక్షులు కూడా ఎవరు లేరు ప్రస్తుతానికి. యాజ్ ఇట్ ఈస్ మాకున్న ఇప్పుడు ఉన్నటువంటి ఇన్వెస్టిగేషన్ దీని ప్రకారం. బట్ ఏదైనా కానీ కూడా దర్యాప్తు అనేది చేస్తాము. అక్కడ రోడ్ ఇంజనీరింగ్ కూడా డిఫెక్ట్ ఏమీ లేదు. సో అంత రోడ్డు కూడా స్ట్రైట్గా ఉండింది. సో బట్ ఏదైనా కానీ కూడా యాక్సిడెంట్ గల కారణాలు అనేది తప్పకుండా ఇన్వెస్టిగేషన్లో తీస్తాం. ఎస్ఐ మధుసూదన్ కి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. వాళ్లంతా కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. పోలీస్ లాంఛనాలతో మధుసూదన్ సొంత గ్రామం తిప్పర్తిలో అంత్యక్రియలు జరిగాయి. నిర్మల్ జిల్లా బాసరా ఆర్జీయూకేటీ కళాశాలలో విద్యార్థులపై పిచ్చి కుక్కలు దాడి చేశాయి. ఇంజనీరింగ్ 3వ సంవత్సరం చదువుతున్న విద్యార్థిపై సోమవారం రాత్రి కుక్క దాడి చేయగా తీవ్రంగా గాయపడ్డాడు. గాయపడ్డ విద్యార్థిని నిజామాబాద్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాలేజ్ ఆవరణలో కుక్కల బెడద నివారించాలని కోరుతున్నారు విద్యార్థులు. కాలేజ్కు ప్రహరీ నిర్మించాలని కోరుతున్నారు. నిన్న రాత్రి మరియు ఈరోజు పొద్దున 2 సిబ్బందిని కుక్కలు దాడి చేయడం జరిగింది. దానికి సంబంధించిన ప్రాథమిక చికిత్స కానీ యాంటీరేబిస్ వ్యాక్సినేషన్ కానీ ఇక్కడ ఇవ్వడం జరిగింది.
మరీ తీవ్రంగా గాయపడ్డ వాళ్ళని గవర్నమెంట్ హాస్పిటల్కి ఇమ్యూనోగ్లోబులిన్స్ ఇవ్వడానికి అని చెప్పి పంపించడం జరిగింది. ఎన్నడూ లేనిది, గత సంవత్సరంగా ఎన్నడూ లేనిది నిన్ననే ఈ కుక్కకాటు కేసెస్ అనేవి నమోదు అవ్వడం జరిగింది. దానికి సంబంధించిన చర్యలు కూడా సిబ్బంది మరియు అధికారులు చేస్తున్నారు. కలప అక్రమ రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు కుమ్రంభీం జిల్లా ఫారెస్ట్ అధికారులు. ఇవాళ కాగజ్ నగర్ లో ఎఫ్టీఓ రాజా రమణారెడ్డి, ఎఫ్ఆర్ఓ అనిత సంయుక్తంగా స్లీపింగ్ డాగ్ పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఇప్పటి వరకు జంతువుల వేట, కలప రవాణా అరికట్టామన్న అధికారులు కలప దొంగతనాలు చేయొద్దని సూచించారు. అటవీ సంపదను రక్షించేందుకు స్లీపింగ్ డాగ్ తీసుకొచ్చామని, నిందితులు పట్టుబడితే 12 ఏళ్ల జైలు శిక్ష పడుతుందని అధికారులు హెచ్చరించారు. నుంచి అంటే విలుగా దాడుల తర్వాత మా స్టాఫ్ సహకారంతో తర్వాత మ్యాక్సిమం ఏంటంటే అందరి సహకారం ఉంది. పబ్లిక్ గెస్ట్ పోలీస్ అండ్ పబ్లిక్ రిప్రజెంటేటివ్ సహకారం కూడా ఉంది. దాదాపుగా చాలా వరకు కనుక్కోమంటే ఏది కడప అక్రమ రవాణా అండ్ అడవి జంతువుల వేట నిరోధం కూడా దాదాపుగా 99% చేయడం జరిగింది. ఇక్కడ ఎక్కువ ఏంటంటే నిన్నటి నుండి మేము మాకు ఇక్కడ జెండారం అడవి డివిజన్ ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎంపీటీసీ ఎన్నికలకు కసరత్తు మొదలుపెట్టారు అధికారులు. కొత్త మండలాల ప్రాతిపదికన ప్రతిపాదనలు రెడీ చేస్తున్నారు. అయితే జిల్లాల్లో ఎంపీపీ ఎన్నికలపై సందిగ్ధత ఏర్పడింది. గత ఎన్నికల్లో మండల పరిషత్ ఎన్నికలకు కావాల్సిన సభ్యుల కంటే తక్కువ సభ్యులు ఉండటంతో ఈసారైనా లెక్కలు సరిచేస్తారా లేదా అనే సందేహంలో పడ్డారు రాజకీయ నేతలు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎంపీటీసీ స్థానాలు ఖరారయ్యాయి. అయితే గతంలో కొన్ని చోట్ల ఎంపీటీసీ ఎన్నిక జరిగినా ఎంపీపీ ఎన్నికలకు ఇబ్బందులు ఎదురయ్యాయి. దీంతో ఈసారి అడ్డంకులు లేకుండా అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికలు జరపాలనే డిమాండ్ రాజకీయ పార్టీల నేతల నుంచి వినిపిస్తోంది. వరంగల్ జిల్లాలోని అన్ని మండలాల్లో ఎంపీపీల ద్వారా ఎంపీటీసీ స్థానాల ప్రతిపాదనలు తెప్పించుకొని ప్రతి 3500 మంది జనాభా కలిగిన గ్రామాన్ని గుర్తించి ఒక మండల ప్రాదేశిక నియోజకవర్గంను ఏర్పాటు చేశారు అధికారులు. మొత్తం 6 జిల్లాల్లో 76 మండలాలున్నాయి. వీటిలో కొత్తగా 15 మండలాలు, 13 మండల పరిషత్లు కొత్తగా ఏర్పడ్డాయి. వరంగల్ అర్బన్ జిల్లాలో కొత్తగా ఏర్పడ్డ ఖిలా వరంగల్, కాజిపేట మండలాల్లో ఎంపీపీ కార్యాలయాలుండవని అధికారులు ప్రకటించారు. ప్రతి మండల పరిషత్కు ఒక జెడ్పీటీసీ స్థానం ఏర్పడడంతో కొత్తగా ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉందంటున్నారు అధికారులు. కొత్తగా ఏర్పడిన మండలాల్లో పలిమెలలో 2 ఎంపీటీసీలు, గంగారం మండలంలో 3, కన్నాయిగూడెంలో 4, పరకాలలో 5, తరిగొప్పుల, చిన్నగూడూరులో 6, మలహాల్ రావు, నర్మెట్ట, వాజేడు మండలాల్లో 7 ఎంపీటీసీ స్థానాలు కేటాయించారు జెడ్పీ అధికారులు. 6 జిల్లాల్లో కలిపి 27,19,284 మంది జనాభాకు 802 ఎంపీటీసీ స్థానాల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. వరంగల్ అర్బన్ జిల్లాలోని 7 మండలాల్లో 2,89,065 మంది జనాభాకు 86 ఎంపీటీసీ స్థానాలుండేలా ప్రణాళికలు తయారు చేశారు అధికారులు. వరంగల్ రూరల్ జిల్లాలో 6,07,855 మంది జనాభాకు 179, జనగామలో 5,13,664 మంది జనాభాకు 148 ఎంపీటీసీ స్థానాలు కేటాయించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 3,59,625 మంది జనాభాకు 105, ములుగులో 2,94,671 మందికి గాను 86 ఎంపీటీసీ స్థానాల ప్రతిపాదనలిచ్చారు. ఇక జిల్లాలో ఎంపీటీసీ ఎన్నికలు జరిగినా అధ్యక్ష ఎన్నికలు మాత్రం వాయిదాలు పడుతూనే ఉన్నాయి. సరిపడా ఎంపీటీసీలు లేకపోవడం ఒక కారణం కాగా, ఎంపీటీసీలున్నా కొద్ది చోట్ల ఎంపీపీ ఎన్నికలు జరగలేదు. హన్మకొండ మండల పరిషత్లో 2 ఎంపీటీసీ స్థానాలుండగా టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు చెరో స్థానాల్లో గెలిచాయి. అధ్యక్ష పదవి ఎన్నికకు 3 సభ్యులు ఖచ్చితంగా ఉండాలి. అయితే 2 స్థానాల్లో ఒకరు అధ్యక్ష పదవికి పోటీ చేస్తే మరొకరు ప్రతిపాదనకే సరిపోతారు. దీంతో ఎన్నిక జరపకుండా వదిలేశారు అధికారులు. ఫలితంగా హన్మకొండ మండల పరిషత్ కనుమరుగయ్యే పరిస్థితి వచ్చింది. కొత్త మండలాల ఏర్పాటుతో హన్మకొండ మండల పరిషత్లోని కొన్ని గ్రామాలను గ్రేటర్ వరంగల్లో విలీనం చేశారు. 2 గ్రామాలను కొత్తగా ఏర్పడిన ఐనవోలు మండలంలో విలీనం చేయడంతో ఇక్కడ మండల పరిషత్ ఏర్పాటయ్యే ఛాన్స్ లేదు. హన్మకొండ మనకు ఒక పెద్ద మండలం, దానిలోని అన్ని గ్రామాలు మనకు మున్సిపల్ కార్పొరేషన్ లో మర్జ్ అయినాయి. కాబట్టి మనకు ఉన్నటువంటి హన్మకొండ 2 టీసీలు, 4 గ్రామాలు ఇవి అన్ని కూడా ఐనవోలు మండలంలో మర్జ్ చేయడం జరిగింది. ఇప్పటి నుంచి ఈ కొత్త భౌగోళికమైనటువంటి మండల్గా మనకు ఇంకొక 3 నెలల్లో మన కొత్త మండల్గా మనకు ఏర్పడుతుంది. అక్కడ ఎలక్టెడ్ బాడీ ఉంటుంది. ఎలక్టెడ్ బాడీ ఆధ్వర్యం లోపల
మనకి అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయి. ఒక కొత్త ఎంపీపీ వస్తారు. అటు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో పలిమేల మండలంలోని ఇద్దరే ఎంపీటీసీలు ఉండడంతో అధ్యక్ష పదవికి ఎన్నికలు నిర్వహించలేదు. దీంతో ఈసారి మరో 2 ఎంపీటీసీ స్థానాలు పెంచేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. ములుగు జిల్లా కన్నాయిగూడ మండలంలో 10,860 జనాభా ఉండగా 4 ఎంపీటీసీ స్థానాలు ఏర్పాటు చేశారు. జనగామ జిల్లా తరలిగుప్పులలో 18,601 మంది జనాభా మాత్రమే ఉండగా 5 ఎంపీటీసీ స్థానాలున్నాయి. అయినా ఈ 2 చోట్ల అధ్యక్ష పదవికి ఎన్నికలు నిర్వహించలేదు అధికారులు. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని అన్ని మండలాల్లో ఎంపీపీల ఎన్నికలు జరిగేలా ప్రతిపాదనలను రెడీ చేయాలంటున్నారు నేతలు. రాష్ట్రంలో గ్రాడ్యుయేట్, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నామినేషన్లు ముగిశాయి. ఇవాళ నామినేషన్ దాఖలుకు చివరి రోజు కావడంతో కరీంనగర్ కలెక్టరేట్కు అభ్యర్థులు క్యూ కట్టారు. నామినేషన్లకు అనుచరులతో ర్యాలీగా వెళ్లారు. ఇక ఇప్పటికే నామినేషన్లు వేసిన కొందరు ఇవాళ 2వ సెట్ దాఖలు చేశారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో శివరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈజ్గా మల్లన్న, లింబాద్రి నరసింహస్వామి జాతరకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. మరోవైపు ఇతర ఆలయాల్లో 2వ రోజు శివరాత్రి వేడుకలు ఘనంగా జరిగాయి. బాసర క్షేత్రంలో గోదారమ్మకు మహాహారతితో ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. నిర్మల్ జిల్లా బాసర క్షేత్రంలో మహాశివరాత్రి వేడుకలు 2వ రోజుకు చేరుకున్నాయి. బాసర జ్ఞాన సరస్వతి దేవి అమ్మవారి దర్శనానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఉదయం వేదభారత పీఠం వారు గంగా పూజలు ప్రారంభించారు. ఉత్సవాల్లో భాగంగా అర్చకులు గోదావరి ఒడ్డునున్న శ్రీ సూర్యేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. గోదావరికి మహాహారతి సమర్పించారు. తెల్లవారుజాము నుంచే గోదావరిలో పుణ్యస్నానాలు చేసిన భక్తులు అమ్మవారితో పాటు సూర్యేశ్వర స్వామిని దర్శించుకుంటున్నారు. కుమ్రంభీం జిల్లా దహేగా మండలంలో ఈజ్గాం శివమల్లన్న జాతర 2వ రోజుకు చేరింది. ఈ జాతరకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలి వస్తున్నారు. మల్లన్న స్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు. భక్తులకు ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో ఎమ్మెల్యే కోనేరు కోనప్ప పాల్గొన్నారు. మరోవైపు శివరాత్రి సందర్భంగా నిన్న రాత్రి స్వామివారి కళ్యాణం ఘనంగా నిర్వహించారు. ఉత్సవ విగ్రహాలను ఊరేగించారు. ఆదిలాబాద్ జిల్లా తాంసి మండలంలోని వడ్డాడి గ్రామంలో లింబాద్రి నరసింహస్వామి జాతర ఘనంగా జరుగుతోంది. ఈ నెల 3న ప్రారంభమైన ఈ జాతర ఇవాల్టితో ముగియనుంది. జాతరలో స్వామివారి కళ్యాణం, సామూహిక వ్రతాలు, హోమాల్లాంటి ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. తెలంగాణతో పాటు మహారాష్ట్ర నుంచి భారీ ఎత్తున భక్తులు తరలి వస్తున్నారు. జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ కమిటీ అన్ని రకాల ఏర్పాట్లు చేసింది. కుమ్రంభీం జిల్లా జైనూర్ మండలం పాట్నాపూర్ గ్రామంలో మహాశివరాత్రి ఉత్సవాలు జరిపారు పూలాజీ బాబా భక్తులు. శ్రీ పూలాజీ బాబా సమాధి దర్శనానికి తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్తో పాటు ఇతర రాష్ట్రాల భక్తులు తరలివచ్చారు. తర్వాత బాబా ప్రవచనాలు, ధ్యానాలు చేశారు భక్తులు. ఆదిలాబాద్ జిల్లా బేల మండలంలోని ప్రాచీన శైవ క్షేత్రమైన బాదినంది శివాలయంలో శివరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు స్వామివారి దర్శనం కోసం ఉదయం నుంచి బారులు తీరారు. ఆదిలాబాద్ నియోజకవర్గంలోని శివాలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు మాజీ మంత్రి జోగు రామన్న. జైనాథ్, బేల మండలాల్లోని ఆలయాలను సందర్శించారు. బేల మండలంలోని బాదినంది శివాలయంలో పూజలు చేసి భక్తులతో కలిసి అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రజలంతా సేవాభావంతో జీవించాలని సూచించారు జోగురామన్న. ఈ మహాశివరాత్రి సందర్భంగా పెద్దలందరికీ, అక్కలకు, చెల్లెళ్లకు, అన్నదమ్ములందరికీ మనం అందరం ఒకటే, అందరికీ సేవాభావం రావాలి. ఇది మన భారత జాతి. ఈ జాతి అంతా కూడా ఒకటే. ఈ జాతి అందరికి ఒకరికొకరం
ప్రేమతోటి అనురాగంతో ప్రతి ఒక్కదాన్ని పంచుకుంటే తప్పకుండా మన ప్రశాంతమైన జీవితాన్ని గడుపుకోవడానికి అవకాశం. మరోవైపు శివరాత్రి ఉత్సవాల సందర్భంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని చాలా ఆలయాల్లో ప్రత్యేక పూజలు జరిగాయి. భక్తులు భారీగా వస్తుండటంతో ఆలయాల్లో రద్దీ కనిపించింది. సిద్దిపేట జిల్లా కొమరవెల్లి మల్లన్న దేవాలయంలో మహాశివరాత్రి సందర్భంగా పెద్దపట్నం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని వీక్షించేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. పెద్దపట్నం కార్యక్రమంలో 300 మంది ఒగ్గు పూజారులు పాల్గొన్నారు. ఆలయ ప్రాంగణమంతా మల్లన్న నామస్మరణతో మార్మరోగింది. ఈ కొమరవెల్లి దేవస్థానంలో సుమారుగా 300 మంది పనిచేయుచున్నాము. ఈ యొక్క స్వామివారికి సంవత్సరం పేరట 12 శివరాత్రులు అనేటివి వస్తాది. ఇది మాస శివరాత్రి అనేది మాత్రం ఒకటేసారి వస్తుంది. మరి ఇంతకుముందు గతంలో హల్దీ అనే బండారుగడ్డ మల్లికార్జున స్వామి తీసుకువచ్చి దేవతలు అనగా విభూది తిలకంతో లగ్నమాడితే మల్లికార్జున స్వామి విభూది తిలకము హల్దీ అనే బండారుగడ్డతోనే అంగరంగ వైభవంగా ఈ యొక్క పంచముఖుల పటము మీద పంచభూతాలతో కూర్చుండి లగ్నమాడుతుండారనేది మా యొక్క పెద్దలు చెప్పినటువంటి విధంలో ఆనాటి నుంచి అంచెలంచెలుగా ఎదుగుతూ ఈనాడు అనగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా మరి కేసీఆర్ కూడా మరి ముత్తిరెడ్డి యాదగిరెడ్డి గారు కూడా మరి హరీష్ రావు కూడా ఇట్లాంటి యొక్క కొమరవెల్లి టెంపుల్లో ఏ చిన్న పని ఉన్నా వచ్చి ఆయన కూడా ఈ యొక్క టెంపుల్ను అభివృద్ధి చెందిపియాలని ఎన్నో కార్యక్రమాలు చేపట్టుకుంటూ ఎక్కడ ఒకదొక నడిచిన వారు చూసుకుంటూ మరీ ప్రోత్సహించి పనులు చేపిస్తున్నారు. ఇప్పుడు చాలా బ్రహ్మాండంగా జరుగుతున్నది. ఆదిలాబాద్ జిల్లా జైపూర్ మండలంలో వేలాల జాతర ప్రారంభమైంది. గుట్టపై ఉన్న సొరంగంలో కొలువైన మల్లన్న స్వామిని దర్శించుకునేందుకు భక్తులు బార్లు తీరుతున్నారు. వంశపారపర్యంగా మల్లన్న స్వామిని తమ కుల దైవంగా వేలాది మంది భక్తులు కొలుస్తుంటారు. మహాశివరాత్రి రోజు ప్రారంభమయ్యే ఈ జాతరలో పట్నం పోసి బోనం వడ్డించి మల్లన్న స్వామిని పూజిస్తారు భక్తులు. ఆదిలాబాద్ జిల్లా జైపూర్ మండల కేంద్రానికి 20 కిలోమీటర్ల దూరంలోని వేలాల గ్రామం గుట్టపై కొలువైన మల్లన్న స్వామి శక్తివంతమైన దేవుడిగా భక్తులు భావిస్తారు. చుట్టూ పచ్చని చెట్లు, ఎత్తైన కొండల నడుమ కాలినడకన గట్టు మల్లన్న దర్శనం చేసుకుంటారు భక్తులు. ప్రతి ఏటా శివరాత్రికి ప్రారంభమయ్యే గట్టు మల్లన్న జాతర 3 రోజుల పాటు కొనసాగుతోంది. వేలాల గ్రామంలో ఉన్న గుట్టపై ఓ సొరంగంలో మల్లన్న స్వామి కొలువై ఉన్నాడని ఒక పురాతన కథ ఇందుకు ఆధారమని గ్రామస్తులు చెబుతారు. కొన్ని వందల సంవత్సరాల క్రితం గుట్టపై స్వామి వెలిశారని, అక్కడి గుండంలోని నీటితో స్వామివారిని పూజిస్తే మంచి జరుగుతుందని గ్రామస్తులు నమ్ముతారు. గుట్ట వద్దకు వెళ్లి నరహరి పోగుల పుల్లు అని పిలిస్తే స్వామివారు పలకరించేవాడని, పశువుల మంద తప్పిపోయినప్పుడు మల్లన్న స్వామిని పిలిస్తే పశువుల జాడ చెప్పేవాడని ఇక్కడి భక్తులు చెబుతారు. గతంలో గట్టుమల్లన్న స్వామి ఆలయానికి ఎన్నో నిధులు కేటాయించి అభివృద్ధి చేశామన్నారు ప్రభుత్వ సలహాదారు వివేక్ వెంకటస్వామి. స్వామివారిని దర్శించుకున్న ఆయన ప్రభుత్వం నుంచి నిధులిప్పించి వచ్చే ఏడాది నుంచి మరింత ఘనంగా జాతర జరిగేలా చూస్తామని చెప్పారు. అప్పుడు నేను ఎంపీగా ఉన్నప్పుడు ఇక్కడ సరైన సౌకర్యాలు లేనప్పుడు ఒక బోర్వెల్లు, ఇక్కడ మెటల్ రోడ్ కోసం 5 లక్షల ఎంపీ ల్యాండ్స్ కూడా శాంక్షన్ చేయించడం జరిగింది. ఇక్కడ భక్తులకు ఇంకా ఎక్కువ సౌకర్యాలు కల్పించడానికి రోడ్డు ప్రిపేర్ చేసేది అవసరం ఉంది. మంచినీటి సౌకర్యాలు కూడా కల్పించేది అవసరం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇంకెక్కువ నిధులు కేటాయించి వచ్చే సంవత్సరం ఇంకా ఘనంగా ఇక్కడ మహాశివరాత్రి వేడుకలు చేసుకుందాం. వేలాల జాతరకు ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, నిజామాబాద్, హైదరాబాద్ తో పాటు మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ నుంచి కూడా భక్తులు అధిక సంఖ్యలో వస్తుంటారు. వేలాలకు వచ్చిన భక్తులు మొదటగా గుట్టపై ఉన్న చెట్ల కింద ముగ్గులు వేసి బెల్లం, పసుపు, అన్నంతో బోనం వండుతారు. గుట్ట కింద ఉన్న గుడిలో స్వామివారి లింగం ముందు పట్నాలు వేస్తారు. పట్నాలు వేసిన తర్వాత బోనాన్ని నైవేద్యంగా పెడతారు. ఆ తరువాత భక్తులు భోజనాలు చేస్తారు. మల్లన్న స్వామిని శక్తివంతమైన దేవుడిగా కొలిచే భక్తులు అక్కడి గుండం నుంచి నీటిని తీసుకెళ్లి పొలాల్లో చల్లితే పంటలు బాగా పండుతాయని నమ్ముతారు. గట్టుపైన గుహలోపట శివలింగం ఉన్నది, లోపల ఒక గుండం ఉన్నది. ఎంతోమంది భక్తులకు అది తీర్థంగా ఇంట్లలో పొలాలలో చల్లుకుంటారు. అది తీసుకుపోయి పవిత్రమైన నీళ్లు చుట్టుపక్కల ఎక్కడ 1 కిలోమీటర్ ఏరియాలో ఎక్కడ నీళ్లు దొరకవు, ఆ భగవంతుని దగ్గరనే దొరుకుతుంది. కాకపోతే దీని తెలంగాణ గవర్నమెంట్ సహకారంతో ఆ పైకి కొద్దిగా రోడ్డు
బీటీ రోడ్ సీసీ రోడ్ గిట్ట చేసి ఉంటే బాగుంటుంది, అభివృద్ధి చేస్తే. మల్లన్న స్వామిని దర్శించుకోవడం ఆచారంగా భావిస్తారు ఇక్కడి భక్తులు. మొక్కులు తీర్చుకోకపోతే స్వామివారు ఆగ్రహిస్తారని, ఈ కారణంగా ఎక్కడ ఉన్నా శివరాత్రి రోజు ఖచ్చితంగా మొక్కులు చెల్లించుకుంటారని చెబుతారు. దేశంలోనే రెండో అతిపెద్ద గిరిజన ఆలయం నాగోబా అభివృద్ధికి సర్కార్ ముందుకొచ్చింది. మెస్రం వంశస్థుల సూచనతో ఆలయ అభివృద్ధికి నిధులను విడుదల చేసింది రాష్ట్ర ప్రభుత్వం. రాజగోపురాలు, మినీ స్టేడియం, ఆర్చితో పాటు గ్రనైట్ రాయి కోసం ఈ నిధులను ఖర్చు చేస్తారు. ఇప్పటికే మెస్రం వంశస్థులు జమ చేసిన నిధులతో పాటు సర్కార్ ఫండ్తో నాగోబా క్షేత్రాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దనున్నారు. వరంగల్ జిల్లా మేడారం తర్వాత అతిపెద్ద ఆదివాసీల జాతరగా పేరొందిన ఆదిలాబాద్ జిల్లా కేస్లాపూర్ నాగోబా ఆలయ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలిచింది. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకోనుంది. ఇప్పటికే నాగోబా ఆలయ అభివృద్ధి కోసం మెస్రం వంశీయులు విరాళాలతో ఆలయ పునర్నిర్మాణ పనులు ప్రారంభించారు. వారికి తోడుగా మరిన్ని పనుల కోసం రాష్ట్ర సర్కార్ ఇటీవలే 6 కోట్ల నిధులు మంజూరు చేస్తూ జీవో ఇచ్చింది. నాగోబా ఆలయంలో మొక్కులు తీర్చుకునేందుకు భక్తుల సంఖ్య ఏటా పెరుగుతోంది. దాంతో జిల్లా నేతల విన్నపాలకు స్పందించిన సీఎం కేసీఆర్ ఆలయ అభివృద్ధికి ప్రత్యేకంగా నిధులు కేటాయించారు. ఈ పనులను ఐటీడీఏ చేపడుతోంది. మెస్రం వంశీయులు తమ విరాళంతో ప్రధాన ఆలయం గర్భగుడిని నిర్మించుకుంటున్నారు. మిగతా పనుల కోసం రాష్ట్ర ప్రభుత్వ నిధులు ఉపయోగిస్తారు. నాగోబా ఆలయానికి రాజగోపురాల ఏర్పాటుకు ప్రభుత్వం 1,65,00,000, ఆలయ ప్రాకార మండపానికి 1,80,00,000 కేటాయించింది. కొత్త మందిరంలో గ్రానైట్ రాయికి 38,50,000 మంజూరు చేసింది. నాగోబా జాతరకు వచ్చే భక్తులకు కనువిందుగా ఉండేందుకు కేస్లాపూర్ గ్రామంలో ఆర్చి గేట్ నిర్మాణానికి 10 లక్షలు మంజూరయ్యాయి. ఈ గేట్ పూర్తయితే కేస్లాపూర్ గ్రామానికి ఇది కిరీటంగా కనిపించనుంది. మరోవైపు నాగోబా జాతర నిర్వహించే స్థలం ప్రస్తుతం ఎత్తుపల్లాలుగా ఉంది. వీటిని సమానంగా చేయడంతో పాటు వ్యాపారాలు, ప్రజలకు ఇబ్బందులు లేకుండా జాతర స్థలాన్ని కూడా అభివృద్ధి చేయడానికి 1 కోటికి పైగా నిధులు ఖర్చు చేస్తారు. ప్రతి ఏటా జాతరతో పాటు నాగుల పంచమి సమయంలో జరిగే ఆటలకు సరైన గ్రౌండ్ లేక ఇబ్బందులు పడుతున్నారు. ప్రతిసారి దర్బార్లో మినీ స్టేడియం నిర్మించాలని ఆదివాసీ నాయకులు కోరుతూనే ఉన్నారు. అందుకే ప్రస్తుతం మంజూరైన నిధుల్లో 1 కోటి రూపాయలతో మినీ స్టేడియం నిర్మిస్తారు. ఇది పూర్తయితే ఉట్నూరు డివిజన్లో క్రీడల నిర్వహణకు మంచి సౌకర్యంగా ఉంటుందంటున్నారు ఆదివాసీలు. ఎంతైతే మనం ప్రపోజల్స్ తయారు చేసుకున్నామో మాకును మండపమై ప్రాకారమై 2 సైడ్ కు 1,80,00,000, రాజగోపురం ఉంది అది 60 లక్షలతోటి. అదే మాదిరిగా ఇంకా చాలా బ్యూటిఫికేషన్ కావచ్చు, ఎలక్ట్రికేషన్ కావచ్చు. నాకు ఇక్కడ మెస్రాం యువకులు ఎప్పుడు చెప్పేవాళ్ళు, అడిగేవారు, సార్ మాకు ఒక మినీ స్టేడియం కూడా కావాలని చెప్పేసి 1 కోటి రూపాయలు దానికి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఒప్పుకున్నారు. ముఖ్యమంత్రి గారు ఒకటే మాట చెప్పారు, నా మాటగా ఈ 6 కోట్లు చెప్పండి, ఇంకా అవసరమని ఎంతైతే ప్రపోజల్స్ పంపించండి చెప్పేసి చెప్పడం జరిగింది. ఎంతో చరిత్ర కలిగి ఆదివాసీల ఆరాధ్య దైవమైన నాగోబా క్షేత్ర అభివృద్ధిపై సర్కార్ దృష్టి సారించడంపై గిరిజనులు సంతోషంగా ఉన్నారు. వచ్చే ఏడాది జాతర సమయానికి ఆలయంతో పాటు పరిసరాల రూపురేఖలు మారి సుందరంగా మారబోతోంది నాగోబా ఆలయం. ఇప్పుడు స్టేట్ రౌండప్ చూద్దాం. మరోసారి నరేంద్ర మోడీ ప్రధాని కావాలంటూ జగిత్యాల జిల్లాలో ఓ అభిమాని సైకిల్ యాత్ర ప్రారంభించాడు. బుగ్గార మండలం మద్దనూరు గ్రామానికి చెందిన రవికుమార్ జగిత్యాల తహసీల్దార్ ఆఫీస్ నుంచి యాత్ర ప్రారంభించారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఈ యాత్ర కొనసాగిస్తానన్నాడు. జగిత్యాల జిల్లా రాయికల్ మండలం మైతాపూర్ గ్రామ సర్పంచ్ అజారుద్దీన్ కొత్త కార్యక్రమం మొదలుపెట్టారు. యువతతో కలిసి స్వచ్ఛ గ్రామంగా తీర్చిదిద్దాలని నిర్ణయించాడు. గ్రామంలో చెత్తా చెదారాన్ని తొలగిస్తున్న అజారుద్దీన్ పంచాయతీ కార్మికులే తీయాలన్న రూల్ మారుస్తున్నారు. జగిత్యాల జిల్లాలో ఓ ఇంటర్ విద్యార్థిని ఎగ్జామ్ సెంటర్లో అస్వస్థతకు గురైంది. శ్రీ చైతన్య కాలేజీలో చదువుతున్న షెహరాబాను ఎస్కేఎన్ఆర్ కాలేజీలో పరీక్ష రాస్తుండగా కింద పడిపోయింది. దీంతో సిబ్బంది జగిత్యాల ఏరియా హాస్పిటల్కు తరలించారు. నిర్మల్ జిల్లా బాసర క్షేత్రంలో ఓ భక్తుడికి దేహశుద్ధి చేశారు.
మహారాష్ట్రలోని పర్బని జిల్లాకు చెందిన అర్జున్ అనే వ్యక్తి దర్శనం కోసం వచ్చిన ఓ యువతితో అసభ్యంగా ప్రవర్తించాడు. ఇది గమనించిన ఇతర భక్తులు, బాధితురాలి కుటుంబ సభ్యులు అర్జున్ని చితకబాది పోలీసులకు అప్పగించారు. మహబూబాబాద్ జిల్లా కుర్వి వీరభద్రస్వామి భద్రకాళి అమ్మవారి కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. స్వామివారి కళ్యాణం చూసేందుకు వేలల్లో భక్తులు తరలివచ్చారు. స్వామివారికి పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించి ప్రత్యేకంగా అలంకరించారు వేద పండితులు. మంగళ వాయిద్యాలు, వేద మంత్రోచ్చరణలతో స్వామివారి కళ్యాణం కన్నుల పండుగగా సాగింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలో దివ్యాంగ ఓటరు నమోదు కార్యక్రమం నిర్వహించారు డిఆర్డీఓ పీడీ జగత్ కుమార్. లోక్సభ ఎన్నికలు దగ్గర పడుతుండటంతో ఓటర్లకు ఓటు హక్కుపై అవగాహన కల్పించారు. 5 రోజుల పాటు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్న ఆయన ఎన్నికల్లో దివ్యాంగులు 90% ఓటు హక్కు వినియోగించుకునేలా చేయడమే లక్ష్యమన్నారు. త్వరలో లోక్సభ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలవుతుండటంతో మహబూబాబాద్ లోక్సభ నియోజకవర్గంలో ఎన్నికల ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. కలెక్టర్ శివలింగయ్య మహబూబాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలోని 4 జిల్లాల కలెక్టర్ల సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ రజత్ కుమార్ షైని, వరంగల్ రూరల్ కలెక్టర్ హరిత, ములుగు కలెక్టర్ నారాయణ రెడ్డి, జాయింట్ కలెక్టర్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈ నెల 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పీఓడబ్ల్యూ సంధ్య హాజరయ్యారు. మహిళలపై జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా పోరాడాలని, మహిళా హక్కుల సాధనే లక్ష్యంగా శ్రామిక మహిళా పోరాట దినోత్సవం జరపాలన్నారు. ఇవి తెలంగాణ అప్డేట్స్. కీప్ వాచింగ్ V6 న్యూస్.